హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్సన్స్కు సంబంధించిన అంశాలను చూద్దాం. దీనిలో ముఖ్యంగా సింగరేణికి ప్రతి సంవత్సరము ఉత్తమ సేవలు అందించిన వ్యక్తులకు ఒకరిని ఉత్తమ సింగరేనియన్గా అవార్డును ఎంపిక చేయడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. దీనిలో భాగంగా సింగరేణికి దాదాపుగా 36 ఏళ్లుగా సురేష్ అందించిన సేవలను అతని సమర్థ నాయకత్వ పటిమను గుర్తించి ఉత్తమ సింగరేనియన్గా ఈ ఏడాది ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ఉత్తమ సింగరేనియన్గా ఎంపికైన సురేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన తడోబా అభయారణ్యం అనేది ఉన్నది. ఇక్కడ పర్యాటకులకు ఒక నల్ల చిరుత కనిపించింది. అయితే ఇది 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాత్రమే కనిపించినట్టు అటవీ అధికారులు పేర్కొన్నారు. దీనిలో ముఖ్య విషయం ఏంటంటే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న అభయారణ్యం పేరు తడోబా అభయారణ్యం. తెలంగాణలో నౌకాదళ రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేయడానికి దేశంలోనే రెండో VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఇక్కడ 1174 హెక్టార్లు అంటే 2900 ఎకరాలు భూమిని అటవీ శాఖ నౌకాదళానికి అప్పగించింది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపైన బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు, అటవీ అధికారులు సంతకాలు చేశారు. ఇక 2027 నాటికి వీటి నిర్మాణం పూర్తి చేయాలంటూ నేవీ యూనిట్లో దాదాపు 600 మంది ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా ఉంటారంటూ ఈ టౌన్షిప్లో 2500 నుంచి 3000 వరకు మంది నివసించే అవకాశం ఉందంటూ తెలిపారు. భారత్లో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లండన్లోని థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలపైన సీఎం ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా మూసీ నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ సహజ వనరులకు విఘాతం లేకుండా కార్యక్రమాలు చేపట్టాలంటూ ఈ సందర్భంగా తెలిపారు. రాజ్యాంగ విలువల గురించి ప్రతి ఒక్క పౌరుడికి స్పష్టమైన అవగాహన ఉండాలి అనే నేపథ్యంలో హైదరాబాద్లోని నల్సార్ నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ నల్సార్ విశ్వవిద్యాలయంలో తెలుగులో ఆన్లైన్ కోర్సుగా ఈ రాజ్యాంగానికి సంబంధించిన అంశాలను బోధిస్తున్నారు. ఈ ఆన్లైన్ కోర్సు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే కోర్సును కూడా ప్రారంభిస్తామంటూ ఈ సందర్భంగా తెలిపారు. భారతమాల 2 పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వము, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా భారతమాల 2 పథకంలో కృష్ణానది వంతెనను చేర్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది, ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణ అంచనా వ్యయం దీనికి 1083 కోట్లు ఖర్చు అయ్యేటట్లు అంచనా వేశారు. కేంద్రం జాతీయ స్థాయిలో ఇంజనీర్ల నుంచి నమూనాలను తెప్పించింది. మరోవైపు 2 రాష్ట్రాల మధ్య 170 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణకు సుమారు 1500 కోట్లను కేటాయించింది. తెలంగాణ పరిధిలో కల్వకుర్తి నుంచి సోమశిల 79.3 కిలోమీటర్ల మేర 2 వరుసల రహదారిని విస్తరణకు 886.70 కోట్లను కేటాయించింది. 2009 సంవత్సరం నుంచి ప్రతి ఏటా భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25వ తేదీన ప్రతి ఏటా జరుపుతుంది. ఈ సంవత్సరము 2024లో జనవరి 25 రోజున జరుపుకునే జాతీయ ఓటర్ల దినోత్సవము 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి కళాశాలల్లో మాక్ పార్లమెంట్ అనేది నిర్వహించి అసలు పార్లమెంటు పైన, రాజ్యాంగం పైన, దేశ పరిపాలన పైన ఒక అవగాహన తెప్పించడానికి చేస్తారు. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా తమ పేరును ఓటర్
లిస్టులో నమోదు చేసుకోవాల్సిందిగా సూచనలు చేశారు. చారిత్రక గోల్కొండ కోటకు మరింత వన్నె తీసుకొచ్చిన దేశ విదేశ పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర పురావస్తు శాఖ నూతనంగా ఏర్పాటు చేసిన లేజర్ లైట్ అండ్ సౌండ్ షోతో పాటు లైటింగ్, ఫసాడ్ ఇల్యూమినేషన్ కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి అయిన జి కిషన్ రెడ్డి, నటుడు చిరంజీవి, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ వీరితో కలిసి ప్రారంభించారు. కోట విశిష్టతను పర్యాటకులు అత్యాధునిక సాంకేతికతలతో అందించాలన్న ఉద్దేశంతో ఈ షోని ప్రారంభించామంటూ తెలిపారు. దాదాపుగా 400 కోట్లతో తార్నాక వద్ద నేషనల్ సైన్స్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ తెలిపారు. కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు రైలు మార్గం ప్రారంభిస్తామంటూ కూడా ఒక అంశం ద్వారా తెలిపారు. భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023కి ఎంపికయ్యారు. ఈ ఫార్మాట్లో సూర్య భారత బ్యాటింగ్కు వెన్నెముకగా ఉన్నాడంటూ, ఎన్నో మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడారంటూ ఐసీసీ పేర్కొంది. 2023లో సూర్య దాదాపు 50 సగటు 150 పై స్ట్రైక్ రేట్లతో పరుగులు చేశారు. అతను ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎంపిక కావడం ఇది వరుసగా రెండో ఏడాది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా 10వ భాగంగా తెలుగు టైటాన్స్ ఓటమి బాటలో కొనసాగింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఆ జట్టు పరాజయం పాలైంది. 29-54 తేడాతో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడిపోయింది. అయితే దీనిలో భాగంగా తొలి మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 35-32 తేడాతో హర్యానా స్టీలర్స్ను ఓడించింది. సినీ నటి లావణ్య త్రిపాఠి ఈ మ్యాచ్లో సందడి చేసి వ్యాఖ్యాతగా అలరించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్ ఉత్కంఠంగా ప్రతిరోజు జరుగుతుంది. దీనిలో భాగంగా నోవాక్ జోకోవిచ్కి పెద్ద అడ్డంకిగా తొలగినట్లే టైటిల్ వేటలో అతన్ని సవాలు చేస్తాడనుకున్న 2వ సీడ్ అల్కరాజ్ కథ క్వార్టర్స్లోనే ముగిసింది. అతన్ని మట్టి కనిపిస్తూ 6వ సీడ్ జ్వెరెక్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. ఈ 3వ సీడ్ మెద్వదేవ్ కూడా క్వార్టర్స్ దాటాడు. మహిళల సింగిల్స్లో ఉక్రెయిన్కి చెందిన క్వాలిఫైయర్ యాస్క్రెన్స్కా సెమీస్లోనే ప్రవేశించింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠంగా నడుస్తుంది. అత్యంత పెద్ద వయసులో డబుల్స్లో ప్రపంచ నెంబర్ 1 అయిన ఆటగాడిగా రోహన్ బోపన్న ఘనత సాధించనున్నాడు. మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ సెమీఫైనల్ చేరడంతో బోపన్నకు నెంబర్ 1 ర్యాంకు ఖాయమైంది. 43 ఏళ్ల బోపన్న 3వ ర్యాంక్ ఆటగాడిగా టోర్నమెంట్లో అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన క్వార్టర్స్లో బోపన్న ఎబ్డెన్ జంట 6-4, 7-6, 5తో 6వ సీడు మాక్సిమో గొంజాలెజ్, ఆంద్రెస్ మెల్తెనీ అర్జెంటీనా ద్వయంపైన విజయం సాధించారు. బోపన్నకు సోమవారం నెంబర్ 1 ర్యాంక్ అనేది దక్కింది. ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష అత్లెట్ల జీవాంజీ దీప్తి, అగసర నందినిలతో పాటుగా పలువురు క్రీడా పురస్కారాలను గెలుచుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా వీరొచ్చి కలిశారు. 2023 పారా ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన దీప్తి 400 మీటర్ల పరుగులు, నందిని హెప్టాథ్లాన్లను సన్మానించి సీఎం వారిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు కూడా సాధించాలంటూ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వీటితో పాటు ఇషా సింగ్ షూటింగ్, పుల్లెల గాయత్రి, సిక్కిరెడ్డి, సుమిత్ రెడ్డి బ్యాడ్మింటన్, హుసాముద్దీన్ బాక్సింగ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేళ దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా సిబ్బంది తమ గుప్పెట్లోకి తీసుకుంది. ముఖ్యంగా కవాతు జరిగే కర్తవ్యపథ ప్రాంతంలో భారీ స్థాయిలో రక్షణ సిబ్బందిని మోహరించింది. ఇక గణతంత్ర దినోత్సవం ముందు రోజైన గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయోధ్యలోని కుబేర్ టీలా పైన ఈ నెల 22న ప్రధాని మోదీ పుష్పాంజలి సమర్పించిన పురాణ కాల పక్షి జటాయువు శిల్పం తయారీకి ప్రముఖ శిల్పి రామ్ సుతార్ 99కి 2 నెలల విస్తృత పరిశోధన కలిపి 3 నెలల సమయం పట్టింది. 3500 కిలోల బరువు గల ఈ శిల్పం 20 అడుగుల పొడవు. నోయిడాలోని తమ స్టూడియోలో రూపొందించిన శిల్పాన్ని ట్రక్కు ద్వారా అయోధ్యకు తరలించినట్లు విగ్రహం తయారీలో తండ్రికి సహకరించిన అనిల్ సుతార్ 66 సంవత్సరాల వ్యక్తి. వీళ్ళు 85% రాగి, 5%
తగరం టిన్తో 5%, తుత్తునాగంతో 5%, సీసం లెడ్ మిశ్రమంతో దీన్ని రూపొందించారు. రామాయణంలో సీతాపహరణం సందర్భంగా రావణుని అడ్డుకునే ప్రయత్నంలో చేసిన జటాయు శిల్పం తయారీకి తాము రాబందుల శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లు తెలిపారు. మొదట చిన్న నమూనాలు తయారు చేసి చివరగా ఈ శిల్పం రూపొందినట్టు రామ్ వి సుతార్, అనిల్ వి సుతార్ తెలిపారు. ఎర్ర సముద్రం మీద జరిగే అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి వరుసగా దాడులతో అతలాకుతలం చేస్తున్న హౌతీ తిరుగుబాటుదారులకు మరొకసారి రెచ్చిపోయారు వీరు. అమెరికాలోని జెండాలతో దాటుతున్న 2 వాణిజ్య నౌకలపైన క్షిపణుల వర్షం కురిపించారు. శతాబ్దాల నాటి స్వప్నాన్ని సాకారం చేస్తూ అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠకు దిగ్విజయంగా నిర్వహించిన ప్రధాని మోదీ పైన కేంద్ర మంత్రివర్గం ప్రశంసల వర్షం కురిపించింది. మోదీ నాయకత్వం ప్రతిభ వల్లే మహత్తర ఘట్టం కార్యరూపం దాల్చిందంటూ పేర్కొన్నారు. అయోధ్యలో రద్దీ ఎక్కువగా ఉండి వీఐపీ ప్రోటోకాల్స్ వారికి అసౌకర్యం కలిగిస్తాయంటూ, అందువల్ల కేంద్ర మంత్రులు మార్చి నెలలో బాలరాముడిని దర్శించుకుంటే మంచిదంటూ, ప్రస్తుతానికి మీరు అక్కడికి వెళ్ళొద్దంటూ మోదీ సూచించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కోవిడ్-19 మహమ్మారి మధుమేహాలపైన తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. మధుమేహ బాధితులు కోవిడియేతర అనారోగ్యాలతో కన్నుమూస్తే ముప్పు పెరిగినట్లుగా వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 138 అధ్యయనాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు ఇతర సంస్థలకు చెందిన పరిశోధకులు క్రోడీకరించి ఈ అధ్యయనాలను ప్రచురించారు. ఆ వివరాల ప్రకారం మధుమేహం ఉన్నవారికి కంటిచూపు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయంటూ ఈ సందర్భంగా తెలిపారు. రాజస్థాన్లోని మకరానా నుంచి చలువరాయి బాలరాముడి విగ్రహం తయారీకి కర్ణాటకలోని మైసూరు నుంచి 250 కోట్ల ఏళ్ల నాటి కృష్ణశిల, 44 తలుపుల తయారీకి మహారాష్ట్ర అడవుల నుంచి తెచ్చిన టేకు కలప, దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి రాముడి అలంకరణ దుస్తులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నుంచి ఆభరణాలు, ఇలా దేశంలో నలుమూలల్లో ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కో వస్తువుతో రూపొందించిన అయోధ్య రామ మందిరం భారతదేశ అసలైన సమ్మేళనానికి చిహ్నంగా నిలుస్తుందంటూ తెలిపారు. అయోధ్యలో బాలరాముడి చెంతకు మంగళవారం సాయంత్రం అనుకోని అతిథి గర్భగుడిలోకి ప్రవేశించి ఓ వానరం కాసేపు కలేదిరిగింది. దీన్ని బట్టి సాక్షాత్తు హనుమంతుడే అంటూ భక్తులు చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రపంచ శాంతికి ముప్పు జరుగుతున్న సందర్భంగా ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడైన ఆంటోనియో గుటెరెస్ ఒక వ్యాఖ్య చేశారు. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకించడాన్ని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తప్పుబట్టాడు. ఈ వైఖరి మారకపోతే ప్రపంచ శాంతికి సవాల్ విసురుతున్న ఇరు దేశాల వివాదం దీర్ఘకాలంగా కొనసాగే ప్రమాదం ఉందంటూ తెలిపారు. దేశవ్యాప్తంగా 2027 నాటికి కుష్ఠవ్యాధి సంక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త చికిత్సా విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగానే బాసిల్లర్ కేసు వ్యాధిగ్రస్తులకు 6 నెలల వ్యవధిలో 3 ఔషధాలను వినియోగానికి తీసుకురావాలని ఏర్పాట్లు చేశారు. రాజ్యాంగ చరిత్రలో ఎమర్జెన్సీ రోజులు చీకటి రోజులతో నిన్నవి సిగ్గుచేటైనవంటూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. బుధవారం న్యాయశాఖ మంత్రి శాఖ హమారా సమ్మాన్ ప్రపంచాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో లక్షల మంది ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాశాయి, వారిలో జైళ్లలోని నెగ్గాయి. అధికారంలో ఉన్నవారు ఈ స్థాయికి వెళ్లడాన్ని మనమెన్నడూ చూడలేమంటూ ఈ సందర్భంగా తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వినూత్న పరిశోధనలతో దూసుకెళ్తున్న భారత సంతతి యువ శాస్త్రవేత్తలు రాహుల్ ఆర్ నాయర్, మెహల్ మాలిక్, తన్మయ్ భరత్ బ్రిటన్లో ప్రతిష్టాత్మక బ్లావత్నికిక్ పురస్కారానికి ఎంపికయ్యారు. మరో 6 విజేతలతో కలిసి ఫిబ్రవరి 27న లండన్లో ఈ అవార్డును అందుకోనున్నారు. అరేబియా సముద్రంలో భారీ యుద్ధ విన్యాసాలు చేపడుతున్నారు. పాల్గొన్న ఫ్రాన్స్, యుఏఈ వాణిజ్య నౌకలపైన హూతీ తిరుగుబాటుదారులు అంతర్జాతీయ నౌక వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్, యుఏఈతో కలిసి భారత్ సైన్యం
మంగళవారం అరేబియా సముద్రంలో యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. ఎడారి యోధులు పేరుతో జరిగిన ఈ విన్యాసాల్లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 MKI, MiG-29, జాగ్వార్ C-130J రవాణా విమానాలు పాల్గొన్నాయి. ఫ్రాన్స్ రఫేల్ విమానాలతో UAE F-16తో కదం తొక్కాయి. తాబేలు మనం చూడగానే దాదాపుగా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలను అని అంచనా వేస్తాం. కానీ ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్నది 191 ఏళ్ల తాబేలు. ఇది దక్షిణ అట్లాంటిక్ సెయింట్ హెలెనా దీవిలో ఈ కూర్మం కనిపించగానే బ్రిటిష్ యువరాజు ఎడ్వర్డ్ ఇలా ఈ తాబేలుకు ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. దేశీయ ఔషధ పరిశ్రమ 2030 నాటికి $200 బిలియన్ అంటే దాదాపు 16.6 లక్షల కోట్ల స్థాయికి చేరొచ్చంటూ వినూత్న ఔషధాలను అభివృద్ధి చేసేందుకు పరిశోధన ఆధారిత ప్రోత్సాహకాలను ఇవ్వడం ఇందుకు దోహదపడవచ్చని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందర్ షా తెలిపారు. ఇవి జనవరి 25, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.